ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరుల తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు, నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా, నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను, ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్లు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగలరు? జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73-74 ఏళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నాడంట. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయొద్దు, వృధా అవుతుంది మీరు వేస్తే అని అంటున్నా అంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు, తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. అది మొన్న అంటున్నాడు, నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే. ఈయన వ్యవస్థల గురించి, వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే, ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన. మీరు చూడండి, 19లో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా.